చెప్పాలి అని చెప్పు. అయితే అలా పడుతుందా? పడుతుంది. దగ్గర జరుపు కనిపిస్తుంది, నువ్వు చెప్పు. అయితే కాశీలో ఒక రాజు ఉండేదండి, మంచి సత్యవంతుడు, పెండ్ల మంచి శీలవతి, ఇద్దరు కొడుకులు హరిశంకర్ శివశంకర్. మంచి ధర్మ ప్రపంచం చేసిండు ఆ రాజు. చేసేవారికల్లా నారదుడు పోతుండట. నారదుడు పోతుంటే యాడికి మునేంద్ర అన్నాడట శనేశ్వరుడు. అంటే కాశీలో రాజు సత్యవంతుడు, ఆయన దర్శనం చేసుకున్నారా మనం. ఆయన మానవుడు కాదు, శంకరుడు, ఆయన దర్శనమే మనం చేసుకున్నాలి. సత్యవంతుడు, పెండ్లాం శీలవతి, పిల్లలు మంచోడు. అంత సత్యమా? అంత సత్యమా అన్నాడు. ఆయన సత్యవంతుడు అన్నాడు. సత్యమంతా ఓడగొడతా నేను అన్నాడట. నీ వశం కాదన్నాడట నారదుడు. చేతులు కట్టుకోరట. ఓడితే ఎట్లా? నువ్వు ఓడితే ఎట్లా? నేను ఓడితే నేను ఓడితే నా తపస్సు అంతా నీకు దారవాయాలి, నువ్వు ఓడితే నీ తపస్సు నాకు దార. చేతులు కట్టుకొని అయితే శంకర్ నారదుడు పోయి దర్శనం చేసుకొని పోతున్నాడు. ఇక వెళ్ళిపోతుడు. ఈయన పోయి శంభో హర 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 అని శనేశ్వరుడు రాజు దగ్గర ఆయన భోజనం చేసి ఇట్లా తమలపాకు వేసుకొని కూర్చున్నాడు. ఇంకా భార్యదేం లేదు, పిల్లలు లోపల. ఆ రాగానే దండం పెట్టి ఆసనం తెచ్చేసి ఆయనకు, నేను అట్లా కూర్చుంటేతో కానీ రో నేను అడిగింది ఇచ్చేటట్టు అయితే కూర్చుంటా, లేకుంటే శాపం పెట్టిపోతాడు. ఏమి స్వామి, నీ రాజ్యం అంతా నాకు కావాలి, ఇష్టం. ఎవరున్నా లోపల తోలిండట. 2 అక్షంతలు తెమ్మన్నాడట. ఆయన చేతిలో కృష్ణార్పణమని విడిచినాక దొరికిందని నాకు తెలవాడు. అయ్యో ఆయనకు అప్పుడు అరే ఇస్తే కానీ భార్యను అడగంది తప్పేనది. మరి ఆమెను పిలిచి అడిగి ఇచ్చేది ఉండే కదా, తప్పు కాదా అని భార్యను పిలిచి, ఇక నేను ఒక తప్పు పని చేసిన. ఏం స్వామి అంటే, ఒక మునేంద్రుడు వచ్చిండే, మంచి శంకరుడు, రాజ్యం ఏమన్నాడు ఇచ్చిన. అయ్యో స్వామి, నీ సొమ్ము నువ్వు ఇచ్చుకుని నాదేం పోయింది, శీలవత నాదేం పోతుంది స్వామి, నీకేను. ఇక పోదాం. ఇక పిల్లలు, నువ్వు శివారు దాటిన దాకా నీళ్ళు తాగొద్దు. శివారు నీళ్ళు తాగితే దానం ఇచ్చిన భూమి రుణంలో పడతాం. పోతా పిల్లలు ఆకలి నడిచిన వాళ్ళ మొన్న ఎండాకాలం, ఎండల 1 గంట సమయము. పొంగ 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 ఒక పెద్ద నది ఉన్నది. ఆ నది అవతల ఒడ్డుకి అంత కోయోళ్ళు, పిల్లలు లేని వాళ్ళు అంతా గుడిసెలు వేసుకున్నారు. పిల్లలు లేని వాళ్ళు గంగ ఒడ్డు గుడిసెలు వేసుకుంటే గంగాదేవి ఇస్తుందట పిల్లలు. అంత కోయోళ్ళు ఉన్నారు, పిల్లలు కావాలని కూర్చున్నారు. కూర్చున్నాక అక్కడ ఒక పెద్ద ఇల్లు గంటలో పడుతుంది, సావుకారు దుకాణం గంటలో పడుతున్నాయి. గంటలో పడగానే పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు. ఆడి దగ్గర పోయి ఉండరు మీరు ఇక్కడనే అని తల్లిని పిల్లలను కూర్చోబెట్టి ఆడికి పోయి, అయ్యా మా పిల్లలు ఇట్లా ఆకలి అంటారు, నేను రేపు నీ రుణంలో వాడ ఇస్తా, కానీ అంత బిస్కెట్లు ప్యాలలో అట్టుకునేది నేను చూస్తే మంచిగానే నువ్వు అడ్డం పొడుగు కానీ నీకు ఉద్ధరిస్తాను. మా అంత ఉద్ధర లేదు, మా ఏమన్నా పెట్టిస్తా మనం. కానీ మళ్ళీ వచ్చి భార్యతో చెప్పిండు. చెప్పగానే ఏమున్నది మనతో ఏం లేకపోయా. అసరబ్బి మంచి జరి బుట్టాలు పోసిన రైకు ఉన్నదట. ఈ రైకి పెట్టి తీసుకురా, నేను ఎండ కొంగేసుకుంటా. తీసుకుపోయి రైకి వరకు ఆయన కళ్ళు తిరిగిపోతుంది. అదే రైకనే ఇంత అందంగా ఉన్నది, ఆమె ఎంత అందంగా ఉండొచ్చు. ఎంత అయితే రాజులది ఒట్టోళ్ళది కాదు, పడుతుంది అనగానే ఆయనతో ఉండని రైకిట్లోనే నీ ఇష్టమున్న వస్తువులు ఇస్తా. మరి ఆమె నా భార్య కొంచెం నొప్పులు ఎవరు ఆడి మనిషి లేరు, నీ భార్య అని తోలుకొని ఏ దాని మరి అది ఏడు చెప్తే కదండి. మళ్ళీ రైకెట్టి మళ్ళీ పెళ్ళాం దగ్గర వచ్చి ఇట్లా అంటున్నాడు ఏంటి. అయ్యో చేసేయాలి, అట్లా ఆపత్తికి ఆదుకున్నాలి మనం. పార్వతి మాదిగది నీళ్ళు ఆడితే పసుపు రాసేటోడు లేకపోతే పార్వతి వేషం వేసుకొని మానవ రూపం పోయి దానికి మాదిగదానికి పసుపు రాసి వచ్చిందట. అయితే శంకరుని కాళ్ళు తీసుకుతున్నదట పార్వతి. తీసుకుంటే నీ తంత ముండ్లు ఏమే చేతులు ఇక్కడ బాల్యంతతనం చేయలేదు అని అడిగిందట. బాల్యంతలకు పసుపు రాస్తే పుణ్యం, మా అత్త మాకు అందరికీ రాసు కాళ్ళకు చేస్తు అంటే చేస్తా. ఆ పార్వతి చేసింది.
మనం ఏమైనా చేస్తా పోతా బాల్యంతనం చేసి మునప్పులు వేస్తున్నాయి అని ఆడి మనిషి పోతా అనగానే పోయే వరకు అవి తీసుకుపోయి ఇష్టమైన అన్ని వస్తువులు తీసుకుపోమంటాడు ఆమెను లోపటేసాడు. లోపటేసే వరకు ఆయనతో వచ్చే వరకు ఓ పిల్లగాడు కొట్టుకుపోయి గంగ వంగి ఆయనతో ఒక్క పిల్లగాడు ఉన్నాడు. ఈయన పోయే వరకు ఒక పిల్లగాడు కూడా కోయలకు దొరికినాడు. అబ్బా గంగాదేవి 12 ఏళ్ళకి నాకు పిల్లగాడిని ఇచ్చిండు అని ఆయనతో పోయి అక్కడ రాజున్నాడు, సంతానం లేక రాజున్నది అక్కడ గడ్డకు పెద్ద రాజు మంచి వాళ్ళకు సంతానం లేదు. అవి ఆనంద 20 మంది జీతగాళ్ళు అందులో ఈ పిల్లగాడిని ఉంచాడు గతి లేక ఉంచి అయితే ఈమె వచ్చిన సంధిగా వీడు నన్ను మోహించమంటుండు. ఇక ఇంకో పిల్లగాడు ఉండే కదా, ఇంకో పిల్లగాడిని ఆ భార్య అటు పోయింది, పిల్లగాడు కొట్టుకుపోయిండు. ఈ ఇంకో పిల్లగాడిని గంగ దాటుతా ఎవరికని ఇచ్చేస్తా. పరమాత్మ నాకు ఇట్లనే చెప్పడికి ఇక భార్య పిల్లల గంటనీయకు సంసారంలో పడతామట అని ఆయనతో పోయి ఇట్లా ఎత్తుకొని పోతే మీదికెళ్ళి గంగ వచ్చి ఆ పిల్లగాడు పట్టుకో పొంగిన కొద్ది ఇట్లా పట్టుకునే కొద్ది ఆయన గంగ వచ్చి ఆ ఇంకో కోయిల దొరికి ఆ పిల్లగాడిని తీసుకుని గతిలేక అదే రాజు దగ్గర జీతం ఉంచాడు. 20 మందిలో ఈ పిల్లలు ఇద్దరు మంచిగా ఈయనను పోయిండు. కడుగులో మంచిగా స్నానం చేసిండు, బూడిది పూసుకున్నాడు, ఒక గుంట మీద కూర్చున్నాడు. శంకరా నన్ను ఇట్లా ఉంచి ఎప్పటికీ నన్ను ఈ భార్య పిల్లల పడేయకు, నన్ను బురదలు పడేయకు, ఇక నాకు ఇప్పుడు ఆనందంగా ఉన్నది అని ఇక జపం చేస్తా ఉన్నాడు. ఇక ఇష్టమన్నది జపం చేస్తున్నాడు, జపం చేస్తున్నాడు. ఇక చేయంగా అయితే ఈయన నన్ను ప్రేమించు అంటే ఆమె అన్నది నేను ఇయ్యాలనే పట్టుకున్న ప్రదోష పూజ 12 ఏళ్ళు తెల్ల దానిక మంచి పంచామృతాలు, పాలు, పెరుగు, లింగము, పత్రి, పువ్వులు, గుమగుమలాడే పువ్వులు, ధూపాలు అన్నీ కావాలి నాకు. అన్నీ అయితే 12 ఏళ్ళు అయితే నీ వశంలో చెప్తాను. అది వరదాకా మాత్రం నేను ఈయననే పట్టుకున్నా, ప్రదోష పూజ పట్టుకున్నా. ఏం తిన్నా నేను 12 ఏళ్ళు నేను పాలు తాగి ఉంటాను. పూజ అయినాక రాత్రికి నా ఇంట్లో అయితే వచ్చున్నది. నేను 7 భవంతుని ఇల్లు, ఇంకోడు వస్తాడు, వాడన వస్తాడు, వాడు రైకి పెట్టినోడు వస్తాడు, వస్తే అవుతానే నరికేయమంట. వాడు పెద్ద శ్రీమంతుడు అని వాడు దహినంగా ఉన్నాడు. ఉండగానే అయితే ఈమె చేస్తా 12 ఏళ్ళు అవుతున్నది. ఇక రేపైతే 12 ఏళ్ళు అయింది. ఏడుస్తున్నది శంకరా నన్ను ఏం చేస్తాడో, నేను అన్నమాట తప్పుతానా, నేనేంటి 12 ఏళ్ళు, రేపు 12 ఏళ్ళు అవుతుంది. అని పూజలు ఏమి ఏడుస్తా ఆడ రాజు దగ్గరికి వచ్చిండు. గంగావతుల రాజు దగ్గరికి వచ్చే వరకల్లా పెండ్లాము అందరూ రాజు అని పిలిపించింది. మరి మస్తు ఆస్తున్నది, పిల్లలు లేరు, ఏం కావాలి, ఇది నాకు చేతన అయితే లేదు. ఇంత చుట్టాలు పక్కాలు డేరాలు వంటలు పోయిన అయితే అందరు సభ చేసి నా రాజు అందరు నిర్ణయం చేసి ఏం లేదు, ఒక అంబారి కట్టారు ఏనుగకు, అంబారి కట్టి ఏనుగని విడిచిపెట్టారు. వాళ్ళు పిల్ల కానీ ఆడది కానీ మూవదికి కానీ ముసలిది కానీ అది ఎక్కించుకొచ్చింది దాన్ని కూర్చోబెట్టారు. ఎవరైతే ఎక్కించుకొస్తారో అంబారి మీద మాకు నోరు లేని పశువు దాన్ని ఎవడేమన్నాడు. ఇప్పుడు నేను ఇంకోటి దొరికొస్తాగో నా మనిషిని దొరకరాలేదంటే నీ మనిషి నోరు లేని పశువు అది అనగానే అంత సభ చేసి అంత వేసి దానికి అంబారి కట్టి ఆయన విడిచిపెట్టి పూలదండ వేసి విడిచిపెట్టాడు. మంచిగా చక్కగా అడవిలోకి పోయింది. ఆ రాజుకేసింది ఎక్కించుకొని వస్తుంది. అయ్యో నెత్తి కొట్టుకుంటూ నాకు ఇదేమిది మళ్ళీ ఏం చేస్తుంది, నేను ఆనందంగా ఉన్న ఇప్పుడు అడవిలో మంచిగా ఆనందంగా ఉన్న 12 ఏళ్ళు సంది జపం చేసుకుంటా అంత మంచిగా ఉన్న శంకర నన్ను మళ్ళీ బుధలు పడేస్తారు, మళ్ళీ ఎవరో తీసుకుంటుంది, ఇది నోలేని పశువు, ఇదేమి మొత్తుకు ఏడుస్తూ ఉన్నాయి. ఇక ఈమె తెలంగా ఇంకా 12 ఏళ్ళ ఈమె ఏడవగానే వాళ్ళు అంటున్నారు కొత్త రాజు ఎక్కిండు అని అందరు ఈ సావుకారికి చెప్పిరి. కొత్త రాజు ఎక్కిండు, ఆ రాజు గురుగురు ఉన్నది అయిపోయేటట్టు అయ్యిండు. అబ్బో ఆ రాజు గురుగురు ఉంటే నాకు 10-20 లక్షల కరువుకు అందరికీ ఇప్పించాడు నా దగ్గర నుంచి పైసలు ఆ రాజు. ఆయన గుట్టుకుమంటే నా 10-20 లక్షలు పోతాయి అని ఎక్కడక్కడ వారేసిండు. ఆ 12 ఏళ్ళ నాడు ఇక పూజ చేస్తా ఏడుస్తూనే ఉన్నది. ఆయనతో వీడు చక్కగా పోయి
పోయి ఎవరు కొత్త రాజు నాకే దొరకలేదయ్యా, నన్ను ఇప్పుడే నిలబెట్టారు. భార్య ఉండి ఆయన గుర్రు ఉన్నాడయ్యా, ఇస్తామని అక్కడ దస్త్రం ఇంత దస్త్రం తీసుకొని పోయింది. చూడు ఇవన్నీ చూడు ఎన్ని లక్షలు అప్పుడు కావాలి నాకు. ఈ రాత్రి తీసుకుపోయి అవి ముందర పోయాలి, భోగించాలి వానికి. పోయిను పోతే ఇక నన్ను కొత్త రాజు అన్నాడు, ఉంటే ఇచ్చేయండి మనకెందుకు అదంతా, ఈయన కుసుండ పెట్టారు కదా ధర్మరాజు, ఆయన ఇచ్చేయండి, ఆయనకి ఏముంటుంది ఇచ్చేయండి, ఎందుకు ఆయన రుణంలో పడవాడండి. ఆడ చూసి 1 లక్షలు 2 లక్షలు ఉన్నాయి. నేను ఇట్లా తీసుకొని అన్ని పడేస్తా, ఒక్కపారే నాకు ఇప్పుడు కావాలి అనగానే ఆయన పెద్ద మునిమని పిలిచి నన్ను బంది కాండ్లు వేసి తాళమేంటి 12 లక్షలు అయినాకనే ఆయన తాళం. ఆయనకి ఇంత మంచిగా చేయండి, బయటికి పోను టిఫిన్లు చాలు, ఉడుకు నీళ్ళు, సబ్బులు గింపులు, గంట టిఫిన్ అంటే ఏదంటే అది చేసి పెట్టారు. ఆయన మాత్రం 12 లక్షలు అయినాకనే ఇడుగు నెత్తి కొట్టుకుంటున్నాడు. అయ్యో ఇవి కూడా లేకుండా సరే పోతుంటే ఇప్పుడు ఇవి కూడా ఇచ్చేసి పోతుంటే ఇవి కూడా ఆయన ఇడికొచ్చి అందరు వచ్చి వీళ్ళు అంటున్నారు, అయ్యో ఆ రాజు ఆయన ఇడికొచ్చాడు, ఆయన ఒక్క పైస ఉంటే 10 లక్షలు అంటాడు ఆ సావుకారు. విడిచిపెట్టినాక నా దొంగలు తెచ్చాడు, నన్ను ఇంట్లో వేస్తే అంటాడు, ఇంకా దండగలు వేస్తారు. ఏం లేదు, 20 మంది ఈతగాళ్ళు ఉన్నారు కదా, ఆ 20 మందిని సావుకారు ఇంట్లో చుట్టూ తిరుగుమని ఒక్క మనిషి లోపలికి పోకుండా, దొంగలు ఉన్నోడా శ్రీమంతుడా ఈనాడికి పోయింది తెలిసి పైర చేయమని చుట్టూ దొరుకుంటా ఒక్క మనిషిని వేరే మనిషిని లోపలికి పోయి ఇక ఇట్లా అర్రలేమి ఏడుస్తున్నది. ఇక పుల్లలు అయ్యారు అంత ఇంత 20 మందికి అన్నం పెట్టారు చేసారు అని తోలేసి వచ్చారు. చుట్టూ తిరుగుండి నిద్రలు పోకుండ్రి, నిద్ర పోతే తలకాయలు తీస్తా అని ఆ రాజు పెద్ద మునియం చెప్తున్నాడు. అంది తెల్లారి దాకా పైర చేయండి ఒక్క మనిషి. ఆ శ్రీమంతుడు వాడు ఒక్క బంగారు చెంబు అంటే 10 పోయింది అంటాడు. అనగానే ఆయన అట్లాగే పోయిరు. చోటు తిరుక్కుంటా పైర చేసేవాడు మమ్మ చెట్టు కింద వండేవాడు, కడప చిన్న పిల్లలు అయ్యి ఓ చెట్టు కింద వండేవాడు. ఇక ఈ పిల్లగాడు ఈ కడప ముందర చిన్నోడు, ఈ పెద్దోడు అని చిన్నోడికి ఎరకలే చిన్నాడు. ఓ పిల్లగా లేవు నీకు కథ చెప్తలేవు లేవు పంట రాజు మన తలకాయలు తీస్తా అని చెప్పలేపంటే అని ఆయనతో పెద్ద పిల్లగాడు చిన్న పిల్లగాడిని లేపుతాడు. లేపి ఇట్లా ఇంట్లో ఆమె పూజ చేసుకునేది గాయనే పెద్ద పిల్లగాడు చెప్తా ఉన్నాడు ఈ కథ అంతా. మన ఆయన ఉండే ఒక బ్రాహ్మడు వచ్చి రాజ్యం ఇవ్వంటే ఇచ్చిండు, మా ఆయన మేము గంగలు కొట్టుకుపోయినాం, మా కోయోళ్ళ దగ్గర దొరికినాము, మా అమ్మ సావుకారింటికి బాల్యంతతనం చేయబోయింది అంతా చెప్తున్నాడు. మా నాయన ఎటు పోయిండో ఇది ఎటు పోయిండో, మా తమ్ముడు ఎటు పోయిండో అన్నీ చెప్తున్నాడు. అంతా ఏమి వింటున్నది. అరే ఇదంతా నా కథనే ఉన్నది, వీళ్ళు ఎవరు అని అనగానే ఆయన 12 ఏళ్ళు అయింది. ఆయన 12 ఏళ్ళ నాటికి ఈ రాజు దగ్గరికి శనేశ్వరుడు వచ్చే నారదుడు దడిచ్చే నారదుడితే తపస్సు అంతా నాకు దారపోయి సత్యం తప్పలేదు కదా, అప్పుడు అభయం ఇచ్చినావు కదా నారదు శంకరుడు అది శనేశ్వరుడు వచ్చి నారదుడు వచ్చి ఏమంటలేడు రాజు అంటలే శివ అంటలేడు కూర్చో అనగానే వాళ్ళని శనేశ్వరుడు అన్నాడు, తపస్సు అంతా నారదుడు దారపోసి నీ రాజ్యం నాకు ఇచ్చినావు కదా, నేను నా వస్తువు అయిపోయింది, ఇప్పుడు నా ఇష్టం నీ మీదనే ఉన్నది, నీకే ఇస్తా, నేనేం చేసుకున్నాను ఆ రాజ్యం ఏం చేసుకున్నాను, ఈ రాజ్యం నాకు వద్దయ్యా, రాజ్యం వద్దు ఏమొద్దు, నేను ఎన్నడైతే ఇచ్చినో దానం నేను మళ్ళా పట్టా అని ఆయన. లేదు నీకు ఈ కొడుకును ఆ రాజ్యం మీద ఉంచు, ఈ కొడుకుని ఈ రాజ్యం మీద ఉంచు, నువ్వు 7 వీళ్ళనే తపస్సు చేసుకో, నీ కోరిక నీకు తీరుతుంది, నీ భార్య నీవు ఆయన భార్య తొలుకొచ్చారు. అందరు మంచిగా కుటుంబంగా ఉండి ఇక అప్పుడు శనేశ్వరుడికి నారదుడు అంతా తపస్దార పోసి నా శనేశ్వరుడు మెచ్చుకుని నేను సత్యంకు మెచ్చుకున్నదని రాజ్యం ఇచ్చి ఈ రాజ్యం మీద కొడుకులుంచు, ఆ రాజ్యం ఇప్పుడు కొత్త రాజ్యం మీద చిన్న కొడుకులుంచు, మీ రాజ్యం మీద పెద్ద కొడుకులుంచు, నీవు 7 వెళ్ళినా ఎడుగు సో నీకు ఏం పక్కలేదు, నువ్వు నీ భార్య శీలవతి 7 ఉండునా ఆనందం మీకు, నీకు సంసారం అంటేనే అంటది మీకు అని అప్పుడు వరం ఇచ్చారు. ఈ శనివారం ఎవరైతే చెప్తారో ఎవరైతే తింటారో వాళ్ళకి శనేశ్వరుడి దగ్గరికి రాడు అని కాశీ కథ. కాశీ రాజులు చూసినావా నువ్వు?
కాశీరాజులు వేసకాశల పేద కత్తులు మన్ను మశాన తిక్కట్టుండే అప్పుడు 7